భగవంతుడు ఎక్కడ అండి ఇట్లా పట్టుకోండి గుప్పెట్లో దొరుకుతాడు, దొరికేవాడు కాదే. అలా అని లేడా, ఉన్నాడు కానీ తెలియటం లేదు. ఉన్నాడని తెలుసు కానీ ఇంద్రియానికి తెలియటం లేదు. అంటే ప్రత్యక్షం అయ్యాడు కానీ మనం అనుకునే ప్రత్యక్షం కాదు ఆయన. అందుకనే ప్రత్యక్షము అనటానికి లేదు ఆయన్ని. ప్రత్యక్షం అనకూడదు కదా అంటే పరోక్షం అంటాం. వెంటనే మనకు తెలిసింది అది ఒకటే, ఇది కాకపోతే అది, వెంటనే తీర్మానానికి వచ్చేస్తాం. అది ఇది కానిది ఒకటి ఉంది, అది మనం మర్చిపోతాం. అది ఇది కానిది ఒకటి ఉంది మర్చిపోయి అయితే ప్రత్యక్షం కాకపోతే పరోక్షము. పరోక్షం అంటే ఏమిటి? అసలే కనిపించినవాడు. అట్లా కూడా అనకూడదు, పరోక్షము అనకూడదు, ప్రత్యక్షము అనకూడదు. మరి భగవంతుడిని ఏమనాలి? అపరోక్షము అనాలి, పరోక్షం కానిది అనాలి. పరోక్షం కానిది అంటే అయితే మరి ప్రత్యక్షం అనండి అంటాం. అలా కూడా అనకూడదు, అపరోక్షమనే అనాలి అంత. అలాగే తెలుస్తుంది. అంటే నువ్వు ఆ పరమాత్మని అనుభవానికి తెచ్చుకోగలవు అంతే. ఇంద్రియాలతో ఆయన్ని అనుభవానికి తెచ్చుకోలేవు, ఇంద్రియాలతో సాధ్యమయ్యేది కాదది. ఇంద్రియానికి అతీతమైనది, వాక్కుకి అతీతమైనది, మనస్సుకి అతీతమైనది. ఇంద్రియాలు అంటే శరీరం మాత్రమే కాదు, శరీరం లోపల ఉన్న కనిపించకుండా ఉన్న మనస్సు. ఆపరేషన్ చేసినా కనిపించదు కదా మనస్సు అనేది. ఆ మనస్సుకి కూడా దొరకనిది. కానీ వీటన్నిటి సహకారంతో చెవి మనకి ఒక సహకారం చేస్తోంది, సహాయం చేస్తోంది. చెవి రూపంలో అక్కడ వాయుదేవుడు ఉండి మనకి సహాయం చేస్తున్నాడు. ఏమని సహాయం చేస్తున్నాడు? అందుకనే దేవతలకి నమస్కారం చేయాలి అని చెప్తారు. మనం బయట నమస్కారం చేసే దేవతలందరూ ఎక్కడున్నారు? మన శరీరంలో ఉన్నారు. మన శరీరంలో ఎక్కడ ఉన్నారు? ఆయా ఇంద్రియాల్లో ఉన్నారు. ఈ ఇంద్రియాలన్నీ కూడా నాకు బాగా పనిచేయాలి, ఈ ఇంద్రియాలన్నీ కూడా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో సహకరించాలి, లేదంటే పోనీ జీవన ప్రయాణంలో కానీ సహకరించాలి. నా కుటుంబాన్ని నేను పోషణ చేసుకోవడానికి ఈ శరీరానికి శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ఆయా దేవతలు ఈ శరీరాన్ని అనుగ్రహించాలి. ఆ దేవతల సంకల్పంతో ఇది నడవాలి. నమస్కారం చేస్తాం పెద్దలకి. ఎందుకని? నీకు మంచిదవుతుంది. ఏమి ఇచ్చారు వాళ్ళు? వాళ్ళు ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఇచ్చారా? కార్డు ఏమైనా ఇచ్చారా నీ చేతికి? అనుగ్రహం చేశారు. ఆ అనుగ్రహంతో ఒక ధైర్యం వచ్చింది. ఓ, ఈ బ్లెస్సింగ్స్తో నేను సాధిస్తాను అని. అక్కడ ఏమొచ్చింది? ఒక అనుభవం కలిగింది. అలాగే ఆ దేవతలకి నమస్కారం చేస్తే నీకు ఒక ఆశీస్సు, ఒక అనుగ్రహం కలుగుతుంది. శరీరానికి కావలసిన అనుగ్రహం కలుగుతుంది. అందుకనే హిందూ మతంలో ఇంతమంది దేవతలు. అన్ని ఇంద్రియాలు ఒకటే కాదు కదా. మనదే శరీరం అని చెప్పి చెవిలో ఎవరైనా అన్నం పెట్టుకుంటారండి? మనదే శరీరం పెట్టుకోండి. అంత పొట్టకే కదా వెళ్ళేది. కాసింత అన్నం పెట్టుకుని ఒక పుల్ల తీసుకుని లోపలికి తోసుకుని ఆ పొట్టలోకి ఇక్కడి నుంచే వెళ్ళేది కదా అంతా. అలా ఎవరైనా చేస్తారా అండి ప్రపంచంలో? చేయం. అంతా మనదే శరీరం. చేయం. అంతా మనదే శరీరమైన ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పని చేస్తోంది. అలాగే దేవతలందరూ ఒకటే అయినా కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క పని చేస్తున్నాడు. ఏమిటి పని? ఆయా ఇంద్రియాన్ని అనుగ్రహించే పని. అందుకనే ఆ పవనదేవుడికి నమస్కారం చేస్తే, ఆంజనేయ స్వామి పవనపుత్ర కాబట్టి అదే అంశం కాబట్టి ఆ శివుడికి నమస్కారం చేస్తే శ్రవణ సాధన, మంచిగా వినేట్టుగా బాగా చెవులు వినిపిస్తూ ఉంటే కదా సాధన, బాగా కనిపిస్తే కదా ఏదో మంచి రూపాన్ని చూసి సాధన చేసేది. అలా ఇంద్రియాలు సహకరిస్తూ ఉన్నాయి, మనకు ఉపకరిస్తూ ఉన్నాయి. ఇంద్రియాలు చెడ్డవి తప్పు అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆ ఇంద్రియాన్ని నువ్వు ఎట్లా ఉపయోగిస్తున్నావు అనేది. గుర్రాలు కావాలి. ఆ గుర్రాలు అదే అడవిలో తిరుగుతూ ఉన్నాయనుకోండి, పిచ్చి గుర్రాల్లాగా, దానివల్ల ప్రమాదం మనకి. అవి వచ్చి మనల్ని తొక్కి చంపేసేయచ్చు. అదే దాన్ని నువ్వు మచ్చిక చేసుకుని నీకు కావాల్సినట్టుగా ఒక రథానికి కట్టి దాన్ని పరిగెత్తిస్తే నీ జీవనం సాగుతుంది. అట్లాగే ఇంద్రియాలని విడిచిపెట్టేస్తే పిచ్చి గుర్రాలాగా అయిపోతాయి. ఆ పిచ్చి గుర్రాల్ని నువ్వేం చేస్తున్నావు? మచ్చిక చేసుకుని నీకు కావాల్సినట్టుగా దాన్ని ఉపయోగిస్తున్నావు. అది అప్పుడు నీ బండిని, ఆ జీవన బండిని నడిపిస్తుంది. జీవనమే ఒక బండి అన్నారు కదా. ఆ బండిని ఆ ఇంద్రియాలు నడిపిస్తాయి. నడిపించాలి అంటే వాటికి ఏదో ఆహారం కావాలి కదా. ఊరికే మచ్చిక చేసుకుని నావే గుర్రాలు ఇవి 50,000 పెట్టుకున్నాను అనేసి రూమ్లో పడేసి ఎప్పుడు కావాలో అప్పుడు రథానికి కట్టి లాక్కెళ్తానంటే వస్తాయి అవి? 2 రోజులు భోజనం పెట్టకపోతే చచ్చిపోతాయి. అలాగే ఇంద్రియం నీదే అయినప్పటికీ కూడా ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవతకి నువ్వు నమస్కారం చేసినప్పుడు
ఆ అధిష్టాన దేవత వల్ల నీకు శక్తి వస్తుంది. ఇది విశ్వవ్యాప్తమైన శక్తి. ఆ శక్తి అంతా నువ్వు తీసుకోగలవా? శరీరంగా తీసుకోలేవు. నీ శరీరానికి ఎంత అవసరమో అంత శక్తే తీసుకుంటావు. విపరీతం శక్తి అయిపోయినా కూడా, అందుకనే ఓవర్ యాక్టివ్ అయిపోతే కూడా కష్టం. పిల్లలకి దానికి కూడా మెడిసిన్ ఇస్తారు. ఓవర్ యాక్టివ్, ఓవర్ ఎంతూసియాజం అంటే వాళ్ళు పడుకోరు వాళ్ళు. హైపర్ యాక్టివ్ అంటారు. ఆ హైపర్ యాక్టివ్ అయితే కూడా కష్టం. అంత శక్తి కూడా ఈ శరీరం తట్టుకోలేదు. బ్యాలెన్స్ చేయటము భగవంతుడి అనుగ్రహంతో వస్తుంది. ఆ ఇంద్రియము సరిగ్గా ఉపయోగపడటము భగవంతుడి అనుగ్రహంతో వస్తుంది. విశ్వవ్యాప్తమైన శక్తి కదా, ఆ శక్తి నీకు ఉపయోగపడాలి కదా. డ్యాంలో నీళ్లు కట్టావు, నువ్వు ఎంత వదలాలో అంత వదిలినప్పుడే కరెంటు ఉత్పత్తి అవుతుంది. అది జనానికి, పంట పొలాలకి వాడుకుంటారు, తాగటానికి ఉపయోగపడతాయి. ఆ డ్యామ్ కదా అని ఎత్తేస్తే ఏమైపోతుంది? ఊళ్ళే మునిగిపోతాయి కదా. అలాగే ఈ డ్యాంలో కట్టావు నువ్వు, ఆ శక్తులన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. దాన్ని నీకు ఎంతెంత కావాలో అంతంత ఉపయోగించుకోవాలి అంటే ఆ విశ్వశక్తి నీరులో ఉండాలి. కరెంటు ఉత్పత్తి అవ్వాలన్నా కూడా నీలో నీరు ఉండాలి, డ్యాంలో నీరు ఉండాలి కదా. ఆ డ్యాంలో నీరు ఉంది, నీకు కావాల్సినట్టుగా నువ్వు ఉపయోగించుకో. అలాగే విశ్వవ్యాప్తమైన శక్తి అట్లా ఉంది, నీకు కావాల్సినట్టుగా నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఆయా ఇంద్రియానికి ఏ దేవత తెలుసుకుని. మనం మర్చిపోయాం, అది వేరే విషయం. మనం దేవతగా నమస్కారం చేసేప్పుడు నాకు మంచిది అవ్వాలి మర్చిపోయాం, అది మన తప్పు. దానికి శాస్త్రాలు ఏం చేస్తాయి, గురువులు ఏం చేస్తారు? దానికి ఆయా దేవతకి నమస్కారం చేసేప్పుడు ఆయా ఇంద్రియానికి శక్తి రావాలి అని ప్రార్థన చేయాలి. అది మనం మర్చిపోయినా కూడా విషయం ఏంటంటే ఆయన మర్చిపోలేదు కాబట్టి ఆయన నీకు ఆ ఇంద్రియానికి మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. అందుకనే ఇంతమంది దేవతలు అంతా ఒకటే కదా. అర్థమైందా ఇప్పుడు? ఎందుకు మనం ఇంతమంది దేవతలకి నమస్కారం చేస్తామంటే ఆయా శరీరంలో ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం బాగు చేసుకున్నట్టుగా చేస్తామా లేదా? ఏదో చెవికి చెవిపోటు వచ్చిందనుకోండి, శరీరం అంతా ఒకటే కదా అని చెప్పి ముక్కులో క్లీన్ చేస్తానంటే డాక్టర్ ఏం చేస్తాడు? అక్కడే చేస్తాడు. దానికి దోషం ముక్కు వల్ల వచ్చి ఉంటే కొన్ని సందర్భాల్లో అలా వస్తుంది కదా, అప్పుడు ముక్కుని క్లీన్ చేస్తాడు. అలాగే మనం అందరు దేవతలకి నమస్కారం చేస్తాం. చేసి నా శరీరాన్ని నన్ను బాగా చూడు అంటే ఏమిటి? విచిత్రం ఏంటంటే ఒకే దేవతని పట్టుకున్నా కూడా ఆ శక్తి మనకు వస్తుంది. ఒకే దేవతని నమస్కారం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఇంతమంది దేవతలకే చేయాలి, చేస్తే మంచిది, అన్నీ బాగుండాలి కదా. అది ఎట్లా అంటే శరీరం అంతా బాగుండాలి, ఏదైనా రోగం వస్తే ఆ రోగం మాత్రం రాకూడదు అంటాం. ఏదొచ్చినా అంతే, జలుబు వచ్చినా అంతే, తలనొప్పి వచ్చినా అంతే, ఆ సమయానికి అది గొప్పది అయిపోతుంది అంతే. ఇది మాత్రం రాకూడదండి అని. ఏదైనా సరే మనకి తట్టుకోలేనిది ఏదో వచ్చినా కూడా ఇది మాత్రం రాకూడదండి అంటాం. అవునా లేదా? అది సహజం. అది అలా మనం అంటూ ఉన్నాము అంటే ఏమిటి? అది గొప్పది, ఆ సమయానికి అది గొప్పది. అన్నీ గొప్పవే, కానీ ఆ సమయానికి దాని విలువ తెలిసింది. అందుకని అందరు దేవతలకి నమస్కారం చేయి, లేదా ఒకే దేవతకి నమస్కారం చేయి. దత్తాత్రేయ స్వామిని పట్టుకో, లేదా గణపతిని పట్టుకో, లేదా ఆంజనేయ స్వామిని పట్టుకో. ఆ దేవతలో సమస్త దేవతా శక్తులు ఉన్నాయి. నీ శరీరంలోనే అన్నీ ఉన్నట్టుగానే ఆ దేవతలోనే అన్ని శక్తులు ఉన్నాయి. ఇలా చేసావా? ఇది సులభం, తేలిక. ఒకే దేవతలో అన్ని శక్తుల్ని చూసి, అందరినీ చూసి ఆయననే ఉపాసన చేయటం, ఆయన్నే భక్తిగా కొలవటం, అది కొంచెం కష్టమైన వ్యవహారం. అది అవునా కదా? మొత్తం శరీరానికి ఏదైనా ఎక్కడైనా రోగం వస్తే, లోపం వస్తే దాన్ని రిపేర్ చేయటం సులభం. శరీరానికి అంతా పాకిపోయేలాగా రోగాలు వస్తున్నాయి కదా ఈ కాలంలో. అటువంటి రోగాలు వచ్చాయనుకోండి, క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చాయనుకోండి, ట్రీట్మెంట్ కష్టం అవుతుంది. అందుకనే ఇంతమంది దేవతలు హిందూ మతంలో. గుర్తుపెట్టుకోండి, పిచ్చివాళ్ళు కాదు మహర్షులు, మహాత్ములు పిచ్చివాళ్ళు కాదు. మనకి ఉన్నంత తెలివి లేదా వాళ్ళకి? ఈ కాలంలో మిడిమిడి జ్ఞానంతో ఒక చిన్న సర్టిఫికేట్ సంపాదించి మాట్లాడుతున్నారు సభల్లో గొప్పగా, ఇంతమంది దేవతలు ఏమిటిది? ఈ జ్ఞానం లేదా వాళ్ళకి? ఈ చిన్న జ్ఞానం, అల్ప జ్ఞానం ఇది. మహాశక్తిని, కంటికి కనిపించని అపరోక్షమైన జ్ఞానాన్ని చెప్తున్నారు. అపరోక్ష అనుభవం అనే దాంతో ప్రారంభమైంది కదా. అటువంటి జ్ఞానాన్ని చెప్పే మహర్షులకి, మహాత్ములకి మనకున్న అల్ప జ్ఞానం లేదా? ఎందుకు చెప్పారు అట్లా అంటే మన సులభం కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం. అల్పబుద్ధులం కదా మనం, అల్పాయుష్కలం కదా మనం.
అందుకనే మనకు అనుకూలం అవటం కోసం అలా చెప్పారు. వరుసగా దేవతల్ని పెట్టేస్తామనైనా వాళ్ళందరినీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్క ఇంద్రియ రూపంలో వాళ్ళు ఉన్నారు. ఆయా ఇంద్రియానికి వాళ్ళు అనుగ్రహం చేస్తారు. నీ శరీరం అంతా బాగుంటుంది, హాయిగా సుఖంగా ఉండిపో అంతే. మనం మర్చిపోయి చేస్తున్నాము. వెళ్ళి గుర్తు చేసుకోండి అక్కడ ఆ స్వామి దగ్గర. అయ్యా నువ్వు ఏదో మీకు అనిపించింది, గణపతిని చూడంగానే పెద్ద చెవులు కాబట్టి నువ్వు చెవికి అధిపతివి, నన్ను బాగా చూడు. లేకపోతే తొండం ఉంటుంది కాబట్టి నువ్వు ప్రాణశక్తికి అధిపతివి, ప్రాణవాయువుకి అధిపతివి, నా ప్రాణవాయువుని బాగా కాపాడు అనండి. ఆ శక్తి నీలో వచ్చి, ఆ శక్తి నీలో నిండి నీ శరీరాన్ని బాగు చేస్తుంది. ఆ ప్రార్థనలు ధ్యాన శ్లోకాలు కూడా అలాగే ఉంటాయి. మనము దాన్ని గుర్తు చేసుకోకపోయినా కూడా ఆ ప్రార్థనా శ్లోకం చెప్తే చాలు, ఆ శబ్దశక్తి వల్ల అది నిండుతుంది. ఇది వేరే శాస్త్రం ఇది.